వైసీపీ 5 ఏళ్ల పాలనలో మట్టి మొదలు మద్యం వరకు జరిగిన కుంభకోణాలు, భూముల నుంచి పోర్ట్ల వరకు జరిగిన కబ్జాలు, బియ్యం నుంచి ఇసుక వరకు జరిగిన దోపిడీలు, ఇలా అంతా అవినీతి, అక్రమాలు, అరాచకాలే. అప్పటి ప్రభుత్వ పెద్దలు, వారి కోటరీ మొదలు క్షేత్రస్థాయి నాయకుల వరకు అందరూ వీటిలో భాగస్వాములే. వీటిపై సమగ్ర విచారణ జరిపిస్తామని వైసీపీ నాయకులు, వారికి కొమ్ము కాసిన అధికారుల నుంచి దోచుకున్నదంతా కక్కించి శిక్షిస్తామని ప్రతిపక్షంలో టీడీపీ హామీలిచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా వీటిలో కొన్నింటిలోనే చర్యలు తీసుకుంది. మరికొన్నింటిలో కేసులు నమోదుకే పరిమితమైంది. తరువాత వాటి విచారణ ఊసేలేని పరిస్థితి. గత జగన్ సర్కార్ హయాంలోని కుంభకోణాలు, కబ్జాలు, అక్రమ అరాచకాలపై ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని గమనిస్తే చేసింది కొంతే, చెయ్యాల్సింది ఇంకెంతో ఉందనే సమాధానమే ప్రజల నుంచి వస్తోంది. ఏడాది కాలంలో చర్యలు తీసుకున్న ఆయా కేసుల్ని పరిశీలిస్తే మొదటిది మద్యం కుంభకోణం. ఈ కేసులో మాజీ సీఎం జగన్ కు సన్నిహితులైన రాజ్ కేసిరెడ్డి, కె ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ సహా పలువురిని అరెస్టు చేశారు. ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిని నిందితులుగా చేర్చి విచారించారు. అంతిమ లబ్దిదారు గుర్తింపు, ముడుపుల సొమ్ము ఎవరికి చేరిందో తేల్చే దిశగా దర్యాప్తు సాగుతోంది. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాల కేసులో ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను పీటీ వారెంట్పై జైల్లో పెట్టారు. మరో నిందితుడు క్యాంప్సైన్ మీడియా అధిపతి పమిడి కాల్వ మధుసూదన్ను అరెస్ట్ చేశారు. దళిత యువకుడు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. నకిలీ ఇళ్ల పట్టాల తయారీ, పంపిణీ సహా పలు కేసుల్లో పీటీ వారెంట్లు వేశారు. ఈ కేసుల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వంశీ జైల్లో ఉన్నారు. క్వాడ్జ్ అక్రమ తవ్వకాలు, గిరిజనుల్ని బెదిరించిన కేసులో అతి కష్టం మీద మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లన్నీ తిరస్కరణకు గురైన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కాకాణిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి ఎంపీ రఘురామను సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్, నాటి సీఐడీ విభాగాధిపతి పివి సునీల్ కుమార్ అనుచరుడిగా ముద్రపడ్డ తులసీబాబును అరెస్ట్ చేశారు. కీలక నిందితుడైన ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ను ఒక్కసారి కూడా విచారణకు పిలవలేదు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు ఆ తరువాత హింసాకాండకు పాల్పడ్డ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. అతని సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని అరెస్టు చెయ్యలేదు. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్, సామాజిక మాధ్యమాల్లో అసభ్య దూషణలు, హేయమైన భాషతో చెలరేగిపోయిన వర్రా రవీందర్ రెడ్డి, పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ కొందరిని అరెస్టు చేసింది. సూత్రధారుల్ని వెలికి తీసేలా దర్యాప్తు కొనసాగుతోంది. క్వారీ యాజమాన్యాన్ని బెదిరించి 2.20 కోట్లు వసూలు చేసిన కేసులో మాజీ మంత్రి విడదల రజనీ మరిదే విడదల గోపిని అరెస్టు చేశారు. నిందితులైన విడదల రజనీ ఐపీఎస్ అధికారి జాషువా జోలికే వెళ్లలేదు. ఈలోగా వారు ముందస్తు బెయిల్ పొందారు. ముంబై నటిపై అక్రమ కేసు బనాయించి వేధించిన వ్యవహారంలో ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్టు చేశారు. సహనిందితులైన ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాత, విశాల్ గున్నీలు ముందస్తు బెయిల్ పొందేంత వరకు సమయమిచ్చారు. ఈ ముగ్గురిని సస్పెండ్ చేశారు. అసలు చర్యలే లేని కేసుల్ని పరిశీలిస్తే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు, అవినీతి, భూకబ్జాలపై విజిలెన్స్ సమగ్ర నివేదిక ఇచ్చింది. మదనపల్లె దసరాల దహనం కేసులో అన్ని వేళ్లు పెద్దిరెడ్డి వైపే చూపించినా ఆ దర్యాప్తును సీఐడీ ముందుకు తీసుకెళ్లట్లేదు. పుంగునూరులో టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు, దాడులో పెద్దిరెడ్డి నేతృత్వంలోనే జరిగాయి. వీటిపై విచారణకు ఓ సిట్ ఏర్పాటు చేయొచ్చు. అయినా ఆయన జోలికి వెళ్లట్లేదు. గుడివాడ కేంద్రంగా కొడాలి నాని దాదాపు 200 కోట్లకు పైగా విలువైన మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడినట్లు, జగనన్న కాలనీల చదును పేరిట దోచుకున్నట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. అయినా చర్యల్లేవు. అగ్రిగోల్డ్ భూముల కబ్జా, చంద్రబాబు నివాసంపైకి దండెత్తడంపై మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసులు, ఫిర్యాదులు ఉన్నాయి. ఆయన విచారణకు సహకరించకున్నా బెయిల్ రద్దుకు చర్యలు తీసుకోవట్లేదు. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు చేసినా ముందస్తు బెయిల్ పొందేంత వరకు అరెస్టు చేయకుండా మీనమేషాలు లెక్కించారు. నకిలీ పట్టాల తయారీ, పంపిణీ వ్యవహారంలోనూ కేసు లేదు, విచారణ లేదు. అసభ్య పోస్టులకు సంబంధించి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై అనేక కేసులు ఉన్నాయి. అతన్ని అరెస్ట్ చేయలేదు. అతని ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తాజాగా కొట్టేసింది. జగనన్న కాలనీల భూసేకరణ, చదును, ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణంలో వేల కోట్ల కుంభకోణాలు జరిగినట్లు విజిలెన్స్ తేల్చింది. వీటిపై కేసు, చర్యలు లేవు.
ఫైబర్నెట్, డిజిటల్ కార్పొరేషన్లను వైసీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పనా కేంద్రాలుగా మార్చేసి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. విజిలెన్స్ నివేదికలు ఉన్నా చర్యలు తీసుకోవట్లేదు. ఆడుదాం ఆంధ్ర ముసుగులో క్రీడా పరికరాల కొనుగోలు సహా అన్నింటిలో నిధులు దోచుకున్నారు. దీనిపైన విచారణ నత్తనడకన సాగుతోంది. కాకినాడ పోర్టు కేంద్రంగా సాగిన రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు ఆ పార్టీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వం వహించారని ఫిర్యాదులు ఉన్నాయి. కనీస విచారణ లేదు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఐజీగా పనిచేసిన రామకృష్ణ హయాంలో ఈ స్టాంపింగ్ విధానం సహా పలు అంశాల్లో అక్రమాలపై ఫిర్యాదులు ఉన్నాయి. విచారణ జరపలేదు. అతనిపై ఈగ వాలనివ్వకుండా రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసి సాధారణంగా మాతృశాఖకు పంపించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తణుకులో టీడీఆర్ బాండ్ల జారీలో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు ఉన్నాయి. తిరుపతి, విశాఖ సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో టీడీఆర్ బాండ్ల జారీలో కుంభకోణాలు జరిగాయి. వాటిల్లో ఏ ఒక్క దానిలోనూ చర్యల్లేవు. తుని ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణ హత్య కేసులో నిందితుడైన మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై ఏ చర్యలు లేవు. అవనిగడ్డకు చెందిన డాక్టర్ శ్రీహరి హత్య కేసులో ఆ నియోజకవర్గ వైసీపీ ముఖ్య నాయకుడు, అతని అనుచరుడిపై ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. కాకినాడకు చెందిన శ్రీకిరణ్ చౌదరి ఆత్మహత్య ఘటనలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఆయన సోదరుడు కళ్యాణ్ కృష్ణపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ కేసుల పునర్విచారణ, చర్యలు లేవు. కొన్నింట్లో కేసులు నమోదే చేసినా చర్యలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇసుక కుంభకోణం కేసులో గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి చేతులు దులిపేసుకున్నారు. దోచుకున్న 1000 కోట్లు ఏ ముఖ్యనేతకు చేరాయనే కోణంలో దర్యాప్తే లేదు. కాకినాడ పోర్టు, సెజ్జుల్లో వాటాల్ని బలవంతంగా లాగేసుకున్న కేసులో విజయసాయిరెడ్డిని విచారించేందుకే పరిమితమయ్యారు. జగనే కుట్రదారుడని ఫిర్యాదుదారు వాంగ్మూలమిచ్చినా ఆ దిశలో దర్యాప్తు లేదు. ప్రకటనల జారీ, బిల్లుల చెల్లింపుల్లో సాక్షి పత్రికకు అనుచిత లబ్ధి కలిగించారని నాటి సమాచార, పౌర సంబంధాల కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిపై నమోదైన కేసులో అతన్ని 3 రోజులు విచారించి మమా అనిపించేశారు. అగ్నిమాపక శాఖ డీజీగా, సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఐపీఎస్ అధికారి సంజయ్ పై కేసు నమోదు చేసిన హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందేంత వరకు అరెస్టు చేయలేదు. దీన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మరికొన్నింటిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదికలు గుట్టలుగా పడున్నా కనీస చర్యల్లేవు. కీలక కేసుల్లో న్యాయస్థానాల్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకునే వరకు నిందితుల్ని అరెస్ట్ చేయకుండా వెసులుబాటు కల్పిస్తున్నారు. వారికి ఏ కోర్టులోనూ ఉపశమనం దక్కకపోతే అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అరెస్టులు చేస్తున్నారు.